మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. కోటి సంతకాల సేకరణ మొదలుపెట్టింది. విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలంటున్నారు వైసీపీ నేతలు. దీని తాలూకు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఈ 17 మెడికల్ కాలేజీకి పెట్టవలసిన ఆర్థికంగా ఆ రోజు డిపిఆర్ మేము శాంక్షన్ చేసింది ఒక్కొక్క కళాశాలకు 500 కోట్లు, సుమారు 8,500 కోట్లు. దానికి సంబంధించి అప్పటికే 1800 కోట్ల వరకు దానికి వచ్చి మేము ఖర్చు చేస్తాం. ఇంకా మిగతా డబ్బుకి వచ్చి దాని ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ తో, నాబార్డుతోని, మిగతా సంస్థలతోని దాన్ని ట్యాప్ చేస్తాం, ఏ విధమైన ఇబ్బంది లేకుండా. ప్రజా ఆరోగ్యానికి సంబంధించి 8,500 కోట్లని రాబోయే 2-3 సంవత్సరాల్లో పెట్టలేమంటున్న ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా ఆలోచించేయండి. మరి ఏం చేశారు? 2,50,000 కోట్లు శాశ్వతాన్ని విడుదల చేయమండి. ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు, వైద్యాలయాలు ఉండాలి అని ప్రజలు భావిస్తున్నారనే విషయాన్ని గవర్నర్కు మేము సబ్మిట్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం తెలుసుకొని మీరు మార్చుకోకపోతే అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఒకవేళ ఎవరైనా ప్రైవేటు పరం చేయటానికి ముఖ్యమంత్రి నిర్ణయించుకుంటే ఎవరైనా సుబ్బారావో, పుల్లయ్యో, ఇంకోడో వ్యాపారవేత్తడు కొన్నారా, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే 3.5 సంవత్సరాల తర్వాత. మొత్తం వెనక్కి తీసుకుంటాం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ రంగంలోనే కలవాలి, ప్రభుత్వ రంగంలోనే జరగాలి. ప్రభుత్వ రంగంలో జరిగితే మాత్రమే పేద ప్రజలకు సహాయం, వైద్య సహాయం అందుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్య విద్య పేదలకు అందుబాటులో ఉండాలి కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదు, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు అని చెప్పి గత 2 నెలలకు ముందే నాంది పలికాం. అది నిర్మల ఈరోజు పూర్తయి మనం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అయితే దస్తూరీలు చేశారో, సంతకాలు పెట్టారో అవన్నీ కూడా తీసుకెళ్లి అక్కడ అప్పచెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దుర్మార్గమైనటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా పేద ప్రజల కోసం ఏదైతే కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో వాటిని పేద ప్రజలకే అందేటట్టు ప్రభుత్వమే ఆ కాలేజీలని నడిపేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాలు సేకరించి ఆయనకి పంపిస్తాము. ఆయన గవర్నర్కి అందిస్తారు. పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.